హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో జీడిపప్పు మటన్ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. మటన్ కూరలో ఎలా జీడిపప్పు వేసి ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే కమ్మగా అదిరిపోద్ది అనమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మటన్ లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ బాగా కలిపి కుక్కర్ గిన్నెలో కొద్దిగా వాటర్ పెట్టేసి దానిపైన మూత పెట్టేసి ఒక 7 విజిల్ అయితే వచ్చేంత వరకు వేయించండి. తర్వాత జీడిపప్పు కూడా వాటర్లో అయితే నానబెట్టేసేయండి. 7 విజిల్లు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే మటన్ అయితే మనకి ఇలాగా ఉడుకుతుంది అనమాట. సో ఇలా ఉడికిన మటన్ని పక్కైతే పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి గరిటెతో ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ మగ్గేంత వరకు మనమైతే అటు ఇటు కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మూత క్లోజ్ చేసి ఇందాక మనం ఉడికించాం కదా మటన్, ఆ మటన్ ముక్కలన్నిటిని ఈ ఉల్లిపాయ వాటిల్లో వేసేసేయండి. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ మటన్ బాగా కలవడానికి గరిటెతో అయితే బాగా మిక్స్ చేసుకోండి. మటన్ని ఎలా ముందుగా ఉడికించి వండుకోవడం వల్ల ముక్క అవి బాగా ఉడికి టేస్ట్ అది బాగుంటుంది అనమాట. ఈ మటన్ ముక్కలన్నిటిని వేసేసిన తర్వాత ఇందులోకి తగినంత కారం అయితే వేసేసి మళ్ళీ గరిటెతో అయితే ఈ కారం అంతా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా మనం లో టు మీడియం ఫ్లేమ్లో అయితే చేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటికి ఆ కారం, ఉప్పు, ఉల్లిపాయలు అవి బాగా పట్టి తర్వాత దీనిపైన మూత పెట్టి క్లోజ్ చేసి తర్వాత దీనిపైన ఉన్న మూతని ఓపెన్ చేసి ఇందులోకి కొద్దిగా జీడిపప్పులు ఇందాక మనం నానబెట్టుకున్నవి ఉంటాయి చూసారా, అవి అయితే వేసేసి చూపిస్తున్న విధంగా అయితే గరిటెతో బాగా కలుపుకోండి. జీడిపప్పు ముందుగా మనం నానబెట్టడం వల్ల మెత్తగా ఉండి టేస్ట్ అది బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసేసి గరిటెతో మొత్తం ఈ కర్రీని అంతా బాగా మిక్స్ చేసుకుని తర్వాత దీనిపైన మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి తగినంత మసాలా పౌడర్ వేసేసి గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేసి 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేసి ఓపెన్ చేస్తే వేడి వేడి జీడిపప్పు మటన్ కూర అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.